నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర బాబు. మనం ఇక్కడ ఎన్జిఓ కాలనీ రోడ్, ఒంగోలులోని ఎన్జిఓ కాలనీ రోడ్లో అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇవాళ సమావేశమై ఉన్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా. అవేర్నెస్ దేని విషయంలో అని అంటే ఈ ఒబెసిటీ అంటే స్థూలకాయం అంటారు, ఊబకాయం అనేది ఏమిటి అని అంటే బాడీ అమితమైన బరువు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం చేసిన ఒక వినూత్నమైన టెక్నిక్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఊబకాయం అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ యొక్క నార్మల్ రేంజ్ అనేది లెస్ దాన్ 18.5, 18.5 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నట్లుగా మీనింగ్ అనమాట. 18.5 నుంచి ఎంత ఎక్కువగా ఉన్నా దాని గ్రేడ్స్ వారీగా 1, 2, 3, 4 అని దాని గ్రేడ్స్ ఆఫ్ ఒబెసిటీ లాగా డివైడ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే యూజువల్గా వాటి వల్ల బాడీలో డిస్లిపిడీమియా అంటారు, అంటే ట్రైగ్లిసరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు మనం ఒంగోలులో ఒక యువకుడు 27 year old అబ్బాయి, తన పేరు నిఖిల్. సో తనకి మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అది ప్రాబ్లం అనకూడదు, లైక్ వచ్చిన కండిషన్ ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ కోసం తను 2-3 types ఆఫ్ మోడాలిటీస్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకపోవటం వల్ల ఇంకొక సెకండ్ ఆప్షన్ అంటే ఇంకొక డిఫరెంట్ మోడాలిటీ ఏమన్నా ఉందా అని సజెషన్ అడగా మనం దీన్ని ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక 550 ml to 600 ml దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి సో దట్ మనం స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. తద్వారా ఏంటి అంటే కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం. ఇంతకుముందు అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ రాకముందు అంటే కంపారిటివ్లీ అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే లైపోసక్షన్ అని కానీ, సర్జికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, లేకపోతే రోన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనే విధానాలు ఉంటాయి. ఇప్పటికే అవి ఉన్నాయి, బట్ ఇవి మోర్ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే 165 kgs నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 109 kgsకి రీచ్ అయి ఉన్నాడు. అంటే 165 kg నుంచి 109 kgలకి తను కంప్లీట్గా హెల్తీగా రికవర్ అయ్యి ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్, తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఒంగోలులో మనం ఇదే మొదటిసారి మనం ఇక్కడ ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం చేయడం జరిగినది. సో ఇలాంటి ప్రాబ్లం తోటి కానీ, ఇలాంటి సమస్యలతోటి కానీ ఎవరైనా తలెత్తిన వాళ్ళు కనుక ఉంటే కనుక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీలో మన గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ డెఫినెట్గా దే కెన్ కన్సల్ట్ us and they'll get benefit from us. Okay, so over to Dr. Venkatesh sir, మన చీఫ్ అనెస్థెటిస్ట్, అండ్ డాక్టర్ భానుతేజ ఇక్కడ ఉన్నారు. సో తను డాక్టర్ పల్మనాలజీ వింగ్ హెడ్ అనమాట ఇక్కడ. సో అందరికీ అలా పాసిబుల్ అవ్వకపోవచ్చు, అంటే కొంతమందికి ఏంటంటే వెయిట్ ఎక్కువైన తర్వాత ఇంకా వెయిట్ లాస్ అవ్వడం ఇంకా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అరిగిపోయి ఉంటే దాని మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ట్యాబ్లెట్స్ ద్వారా ఫార్మకోథెరపీ అని అంటారు. ఫార్మకోథెరపీ వల్ల కొంచెం యాడ్ ఆన్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఫార్మకోథెరపీ అంటే ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చున్నాయి, సెమాగ్లూటైడ్ అని అలాంటి డ్రగ్స్ వచ్చున్నాయి. ఆ ట్యాబ్లెట్స్ వల్ల కొద్దిపాటి ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఉంటుంది, బట్ దీనిలో మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు సార్. కానీ అనుకున్నంత స్థాయిలో బెనిఫిట్ రాకపోతే మనం దాన్ని కూడా యాడెడ్గా చేయొచ్చు. యా, అండ్ దీనితోటి ఇంకొకటి ఏంటంటే మనం చేసే టైంలోనే మనం లో రెసిడ్యూ డైట్ అని
ఆ డైట్ని కూడా మనం ఫాలో అవుతాం అనమాట. సో దట్ ఏంటంటే అలాంగ్ విత్ మన ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్తో పాటుగా డైట్ మాడిఫికేషన్స్ కూడా చెప్పి అండ్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉంచుకొని చెప్పాలంటే నిఖిల్ మా హాస్పిటల్కి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. సో ఈ 1 year స్పాన్లో చెప్పినట్టుగా ఫాలో అయ్యేవాడు. యా, సో ఇది ఐడియల్ పేషెంట్ ఫర్ అస్. వెంకటేష్, నేను మొత్తం ఎనస్థీషియా డాక్టర్ని. ప్రొసీజర్ అప్పుడు నిఖిల్ ఈ అబ్బాయికి నేను ఎనస్థీషియా ఇచ్చున్నాను. మొదటగా నిఖిల్కి డాక్టర్ నరేంద్ర గారికి నేను కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రొసీజర్ చేసినందుకు, చేయించుకొని తను డిసిప్లైన్డ్గా ఉన్నందుకు, ఇద్దరికి టార్గెట్ అచీవ్ అయినందుకు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఒక ఎనస్థీషియా డాక్టర్గా నేను సర్జరీ ప్రొసీజర్స్కి, మెడికల్ ప్రొసీజర్స్కి 2 అటెండ్ అవుతాను. నేను ప్రజలకి ఇద్దామనుకుంటున్న విజ్ఞప్తి కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక సర్జికల్ ఆప్షన్ ఉన్నప్పుడు, ఒక మెడికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మెడికల్ ఆప్షన్, ప్రూవెన్ మెడికల్ ఆప్షన్కే ఆప్ట్ చేసుకోండి. సర్జికల్ ఆప్షన్ అనేది ఒక పెద్ద కోత ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి వూండ్ హీలింగ్ అంటే పుండు మానటం కానీ, లోపల బ్లీడింగ్ కానీ, ఇవన్నీ మనం బైపాస్ చేయగలం. ఎప్పుడైతే మెడికల్ ప్రొసీజర్స్ అంటే స్కోప్ ద్వారా చేయడం కానీ, ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అంటే రేడియాలజీ స్కాన్లు చూసుకుంటూ, సిటీ స్కాన్లు చూసుకుంటూ, ఎంఆర్ఐ మెషిన్లు చూసుకుంటూ చేసే ప్రొసీజర్స్, ఇవి సర్జరీ మీద మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ యొక్క కంఫర్ట్, వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్, మీకు జర్నల్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. ఒకసారి మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్గా ఈ వెయిట్ లాసే తీసుకున్నాం. సర్జికల్గా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, మెడికల్గా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. మెడికల్గా ఏదైతే ప్రూవెన్ ఉందో, ఈ బెలూన్ అనే ఒక ప్రొసీజర్ ప్రూవెన్ ఉంది కాబట్టి ఆప్ట్ ఫర్ మెడికల్ ప్రొసీజర్. ఎందుకంటే 50 kgs తగ్గడం విత్ ఇన్ 1 year అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో 50 kgs తగ్గలినప్పుడు మనం 15 kgs 20 kgs టార్గెట్ ఉంటే అది ఇంకా ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హాస్పిటల్లో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇందాక మీరు అడిగినట్లు ఐడియల్ వెయిట్ ఎంత అని అడిగారు కదా. సో ఇప్పుడే అడిగాను, తన హైట్ ఎంత? 194 centimeters. సో తన హైట్కి ఐడియల్ వెయిట్ బిట్వీన్ 85 to 95 kgs ఉండాలి తన హైట్కి. సో తను 165 kgs ఉన్నాడు. సో తను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. అండ్ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ప్రొసీజర్ చేయించుకుంది తనే. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఇన్ అస్. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఇదే కాస్ట్ నేను హైదరాబాద్లో పెట్టి చేయించుకుంటాను అనుకునే రోజులు ప్రస్తుతానికి జనాలకి. బట్ థింగ్ ఈజ్, తను వెల్ ఎడ్యుకేటెడ్, తన రీసెర్చ్ తను చేసుకున్నాడు, తను అన్నీ కనుక్కోవాల్సినవి తను కనుక్కున్నాడు, ఇక్కడ నమ్మి వచ్చాడు. అండ్ ఓవర్ 1 year మేమిద్దరము యాక్చువల్గా చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళం, ఎవ్రీ వీక్ ఎంత అని చెప్పేసి. ఆన్ యావరేజ్ 4 kgs per month లెక్కన ఒక 1 yearలో 50 kgs తగ్గారు. సో అది ఓన్లీ బెలూన్ వేయడం మా వంతు. బెలూన్ వేసిన తర్వాత మిగతా డైట్, ఎక్సర్సైజెస్ అవన్నీ ఫాలో అవ్వడం కూడా తన వంతు. సో తన డెడికేషన్కి, నమ్మకానికి మాత్రం థ్యాంక్ యూ. అండ్ అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ఈ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే రకరకాల జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తెలుసుకొని చేసుకుంటే మంచిది. అంటే మనకి సైంటిఫికల్గా ప్రూఫ్ లేనివి ఫాలో అవుతున్నారు, అది ఇంకా బాధాకరం. అంటే కొన్ని రకాల డైట్స్ ఫాలో అవుతున్నారు, అవి ఇప్పుడు మీరు ఏదైనా బాడీలోకి తీసుకోవాలని అంటే దాన్ని కనీసం గూగుల్లో వెతికితే మీరు ఒంట్లోకి ఏం తీసుకుంటున్నారో డీటెయిల్స్ అయినా ఉండాలి. కొన్ని రకాల డైట్స్ అసలు ఆ పేర్లు మాకు కూడా అర్థం కావు, అది ఏంటో, మీరు బాడీలోకి ఏం తీసుకుంటున్నారో అందులో ఏముంది అని వచ్చి అడిగితే చెప్పలేము. సో అలాంటివి దయచేసి మీ బాడీలోకి తీసుకోమాకండి. ఏది తీసుకున్నా మీరు ప్రూఫ్ చూసుకొని తీసుకోండి. సో ఈ ప్రొసీజర్ గురించి కూడా మీరు ఎక్కడైనా నెట్లో వెతుక్కోవచ్చు. దాని లీస్ట్ కాంప్లికేషన్స్, తనకి ఇక్కడ పెట్టిన ఐవీ క్యాన్లో తప్ప ఇంకెక్కడ ఒక్క ఘాటు కూడా లేదు. క్యాన్లో ఒక్కటే తనకు చేసింది, మిగతా అంతా ఎక్కడ కోతలు లేవు, కుట్లు లేవు. నా పేరు నిఖిల్, మాది ఒంగోలు. నా ఏజ్ వచ్చేసి 26. యాక్చువల్లీ నేను 2 times ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. 2 times వెయిట్ తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను. సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా. అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు, ఒకసారి చూడు, ఆలోచించు అని. సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం, ఒక ట్రైల్ వేద్దాం, ఇఫ్ బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని
సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ చాలా ఫ్రెండ్లీ డాక్టర్, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు. బెలూన్ ప్లేస్ చేశారు, ఆర్బిరా బెలూన్. అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను. ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆ బెలూన్ వల్ల 2 ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 165 నుంచి ఇప్పుడు 109 kgsకి వచ్చాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఎక్స్పెక్ట్ అంటే నేను మరీ ఒక 25-30 అనుకున్నాను కానీ 50 అనుకోలేదు. కానీ 50 అచీవ్ అయ్యాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను 4 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను. సో నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 500 meters నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు 10 kilometers నడుస్తున్నాను నాన్ స్టాప్, ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నాను. అండ్ నా హెల్త్ కానీ నా గట్ ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేనే మేనేజ్ చేస్తున్నానండి. ఈ భానుతేజ మా అమ్మాయి, నరేంద్ర మాల్లుడు, వెంకటేష్ మా అబ్బాయి అండి. మా సొంత హాస్పిటల్ కాబట్టి నేనే మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ హాస్పిటల్ని వచ్చిన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళకి తగిన మా స్టాఫ్ కూడా మంచిగా పేషెంట్స్ అందరికీ కూడా మంచిగా చూసుకునేటట్టుగా మేనేజ్ చేస్తూ హాస్పిటల్ని అతి కొద్ది టైంలో కూడాను మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాము. పేషెంట్స్ కూడా, వచ్చిన పేషెంట్స్ కూడా చక్కటి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కూడా వెంటనే తయారైపోయి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి హ్యాపీగా